హలో 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 ఎక్కడికి వచ్చి అనుకుంటున్నారా? ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ, నార్త్ ఇండియాలో ఫస్ట్ నాక్ అక్రిడేషన్ A++ గ్రేడ్ వచ్చిన యూనివర్సిటీ. అండ్ అంతేకాదు 200 ఎకరాల్లో క్యాంపస్ ఉన్న యూనివర్సిటీ. అదేదో కాదు, గురుకాశీ యూనివర్సిటీ, పంజాబ్. వెల్కమ్ టు సోషల్ పాల్స్. నేను మీ రోహన్. మరి అక్కడ క్యాంపస్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, యూనివర్సిటీ ఎలా ఉంటుంది, అండ్ మన తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం. రండి నాతో పాటు. ఫస్ట్ మనం యూనివర్సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్లో అడ్మిషన్ బ్లాక్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. బట్ ఎక్కడెక్కడో నాకు తెలుగు వాళ్ళ వాయిస్, మన స్టూడెంట్స్ వాయిస్ అయితే వినిపిస్తుంది. సో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లోకి వెళ్దాము. చాలా పెద్దగా ఉంది కదా బిల్డింగ్. అసలు ఏముంటాయి ఈ బిల్డింగ్లో ఏంటి అనేది నేను మొత్తం మీకు చూపిస్తాను అనమాట. మెయిన్గా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఇక్కడ గురుకాశీ యూనివర్సిటీ. మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఫీజ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఇందాక స్టూడెంట్స్ చెప్పినట్టు ఫీజు అనేది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. ఎలా అంటే ఇంకా మన తెలుగు స్టేట్స్లో బీటెక్ చేయాలనుకోండి 20 lakhs ఖర్చు అవుతాయి, ఇక్కడ డొనేషన్ లేకుండా 10 లక్షల్లో అయిపోతుంది. ఒకవేళ అగ్రికల్చర్ చేయాలనుకోండి చాలా తక్కువలో, చాలా రీజనబుల్ ప్రైస్లో, హాస్టల్ అండ్ అకామిడేషన్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది, అంత తక్కువ ఫీజు. ఇక్కడ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లోన్తో పాటు మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. హాస్టల్ ఫీజు సపరేట్ ఇలాంటిది ఏమీ లేదండి, అన్నీ ఇంక్లూడ్ చేసేసి మీకు ఒక ప్యాకేజ్ లాగా ఇస్తారనమాట. అండ్ అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ ఫోటో గ్యాలరీ కూడా ఉంది, దాన్ని కూడా విజిట్ చేద్దాం. అండ్ అడ్మిషన్ బిల్డింగ్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత గురుకాశీ యూనివర్సిటీ ఫోటో గ్యాలరీ దగ్గర ఉంటామన్నమాట. సో గురుకాశీ యూనివర్సిటీ ఫోటో గ్యాలరీ అంటే ఏం లేదండి, అచీవ్మెంట్స్, వాళ్ళకి వచ్చినటువంటి అచీవ్మెంట్స్ అన్నీ ఇక్కడ ఫ్రేమ్ చేసి పెట్టారు. అండ్ అవార్డ్స్ ఉన్నాయి. అవార్డ్స్ కూడా దాదాపుగా నాకు తెలిసి ఒక 20 అవార్డ్స్ దాకా ఉన్నాయి. అండ్ యాక్టివిటీస్, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు, ఎలాంటి యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతాయి అనేది కూడా ఉంది. అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్, ఎలాంటి గెస్ట్లు, చాలా పెద్ద పెద్ద గెస్ట్లు వస్తారు కాబట్టి ఆ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఫొటోస్ అన్నీ ఇక్కడ ఫ్రేమ్ చేస్తున్నారనమాట. సో ఇంతేకాదు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఇంకా చాలా ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు. అండ్ అంతేకాకుండా లైబ్రరీ కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. లైబ్రరీకి వచ్చామన్నమాట. కొంచెం సైలెంట్గా ఉండాలి, మనకు తెలుసుగా లైబ్రరీలో ఎలా ఉంటుందో. సో చూస్తున్నారుగా ఎన్ని బుక్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని కేటగిరీస్కి సంబంధించి, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి, నాలెడ్జ్కి, అండ్ ప్రతి దానికి ఇక్కడ బుక్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ మనకి ఏ బుక్ కావాలన్నా కూడా, ఇంగ్లీష్లో కావాలన్నా, హిందీలో కావాలన్నా మనకు మల్టిపుల్ బుక్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. అన్నీ ఇక్కడ క్లియర్గా మనం ఏవైనా చదువుకోవచ్చు అనమాట. ఎలా ఉంది లైబ్రరీ ఇక్కడ? చాలా బాగుందన్న. అంటే ఏ డిపార్ట్మెంట్ వల్ల ఆ డిపార్ట్మెంట్ చదువుకోవచ్చు. బుక్స్ చాలా ఉంటాయి, టెక్నాలజీ పరంగా కానీ, స్టోరీస్ పరంగా కానీ, ఎటువంటి బుక్స్ అయినా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడైనా చదువుకోవచ్చు, లేదా రూమ్కి వెళ్ళి తీసుకొని చదువుకొని మళ్ళీ తెచ్చి ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో కంప్యూటర్ సెక్షన్ దగ్గర ఉన్నామన్నమాట. కంప్యూటర్ ల్యాబ్స్ అనేవి ఇక్కడ చాలా బాగుంటాయని నేను విన్నాను. సో ఎలా ఉంటాయి ఏంటి, ఎలాంటి మెటీరియల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు, మెటీరియల్స్ ఇన్ ది సెన్స్ కంప్యూటర్స్, ఎలాంటి కంప్యూటర్స్ ఉన్నాయని మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నేను మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. వావ్, కంప్యూటర్ ల్యాబ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కంప్యూటర్స్ అనేవి ప్రతి సెక్షన్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి, నాకు తెలిసి హండ్రెడ్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ పిల్లలకి అందించడానికి కంప్యూటర్ ల్యాబ్స్ అనేవి వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ క్లాసెస్ కూడా వీళ్ళకి ఎవ్రీడే ఉంటాయి అని నేను విన్నాను. సో ఇప్పుడు మనం మెయిన్ బ్లాక్ దగ్గర ఉన్నాం, అగ్రికల్చర్ బ్లాక్ అనమాట. ఇదే మెయిన్. ఎందుకు మెయిన్ అంటున్నా అంటే, ఇండియా వైడ్గా అగ్రికల్చర్ ఎక్కడైనా ఫేమస్ ఉందా అంటే ఓన్లీ గురుకాశీ యూనివర్సిటీలో మాత్రమే. ఎందుకంటే అగ్రికల్చర్కి పంజాబ్కి ఉన్నటువంటి సంబంధం మనందరికీ తెలుసు. ఎంత ప్రాధాన్యత ఇస్తారు అగ్రికల్చర్కి పంజాబ్ వాళ్ళు అని. ఆ రియల్ టైం ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, ఎలా అగ్రికల్చర్ చేస్తారు, ఎలా ఉంటుంది, లోపల ల్యాబ్స్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, అండ్ స్టూడెంట్స్, మెయిన్గా మన తెలుగు స్టూడెంట్స్ అక్కడ లోపల ఎలా వాళ్ళు చేస్తున్నారు అనే విషయాన్ని మనం డీటెయిల్డ్గా మీకు నేను చూపిస్తా. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం. సో మనం ఇప్పుడు అగ్రికల్చర్ బ్లాక్లోకి వచ్చాము. అగ్రికల్చర్ బ్లాక్లోకి వచ్చిన తర్వాత సాయిల్ సైన్స్ ల్యాబ్ అని ఇక్కడైతే ఉంది. లోపల ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి, అంటే సాయిల్ మీద టెస్టులు జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గురుకాశీ యూనివర్సిటీలో ల్యాబ్స్ అనేవి ఎంత ప్రాక్టికల్గా ఉంటాయి. అంటే ఇక్కడ ప్రతిదీ సాయిల్
టెస్ట్ని చేస్తున్నారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మట్టిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంటలు అనేవి ఎలా పండుతాయని వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు అనమాట. మే ఐ నో వాట్ యు ఆర్ డూయింగ్? It is actually our soil science lab, and now the experiment is about calcium and magnesium determination in water. We are taking the tap water. Every group got different types of water: tap water, irrigation water, water from the well, like that. Then we are just calculating and measuring the calcium and magnesium level, and now the procedure is doing. ఓకే, మీకు చూసుకుంటే మెయిన్ టెస్టులు చేసేవి ఏవైతే ఉంటాయో అవి కూడా అక్కడ ఉన్నాయన్నమాట ల్యాబ్కి సంబంధించి. సో అన్ని మెటీరియల్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి గురుకాశ్ యూనివర్సిటీలో ఆల్మోస్ట్ అగ్రికల్చర్కి ఎలాంటి లోటు లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం చాలా డేంజర్ ఇవి, మనం టచ్ చేయకూడదు యాక్చువల్గా. సో ఎవ్రీథింగ్ మీరు ప్రతిదీ ఇక్కడ చూసుకుంటే మట్టిని సేకరించి పెట్టారు, చాలా మట్టిని. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆ ప్రాక్టికల్స్ కూడా ఎంత బాగుంటాయి, వాటిని ఎలా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా, ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు పైన కూడా ఇంకా చాలా ల్యాబ్స్ ఉన్నాయి, అండ్ వాటిని కూడా మనం వెళ్ళి చూద్దాం. మీకు నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. మనం ఆ పైన ల్యాబ్స్ని కూడా చూసేద్దాం రండి. నెక్స్ట్ మనం సెరికల్చర్ ల్యాబ్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం సెరికల్చర్కి సంబంధించి పట్టు పురుగులు అంటారు కదా, అవి ఉన్నాయి. వాటికి ఫీడింగ్ ఎలా అంటే మొదటి దశ నుంచి ఎండ్ వరకు మొత్తం ఎలా జరుగుతుంది అనేసి ఇక్కడ వీళ్ళకి ప్రాక్టికల్గా నేర్పిస్తారు. అన్ని ఇక్కడ డయాగ్రామ్ వేసి పెట్టున్నారు. అండ్ ఇక్కడ మొత్తం పురుగులు ఉన్నాయి. అండ్ మీ పేరు బ్రో? నా పేరు శివానంద్ రెడ్డి. నేను కడప నుంచి వచ్చాను. ఓకే, కడప రాయలసీమ బిడ్డ అంట. ఓకే, అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్కి, మీకు ఎలా నేర్పిస్తుంది ఇదంతా? ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది బాగుంటుంది. మనకు బయట ఫీల్డ్ ఎక్స్పోజర్ అంతా కూడా బాగుంటుంది. మనకు అర్థమయ్యే విధంగా వాళ్ళు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హిందీలో మనకు రెండు విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మన తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కదా అగ్రికల్చర్ వాళ్ళు, అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు కానీ లేకపోతే ఇదంతా ప్రాక్టికల్గా మీకు ఎలా చూపిస్తారు, వీటి మీద అవగాహన ఎలా పెంచుతారు మీకు? అంటే ఇది మనకు మామూలు బుక్లో థియరటికల్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్గా వేరే చోటు నుంచి తెప్పించి ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ అవగాహన మనకు 6th సెమ్లోనే ఇస్తారు. ఏ విధంగా చేయాలని కొద్ది అమౌంట్లో ఇచ్చి మనకు అప్పుడే నేర్పిస్తారు. దాని తర్వాత మనకు ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది ఏ విధంగా చేయాలి, ఏమైనా డిసీజెస్ వస్తాయి, దానికి ఏ విధంగా ఫీడ్ వేసుకోవాలి, దాని ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అని. సో అండ్ నెక్స్ట్ మనం ఇన్సెక్ట్స్ మ్యూజియం దగ్గరికి వచ్చాము. లోపల ఎలా ఉంటుంది ఇన్సెక్ట్స్ మ్యూజియం అంటే ఏంటి, లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వావ్, లైక్ ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనం చిన్నప్పుడు మాట్లాడతాం తూనీగా అని చెప్పి అంటూ ఉంటాము, మరి ఇవేంటో నాకు తెలియదు. సో ఇక్కడ రకరకాలవి అయితే ఉన్నాయి. ఇక్కడ సీతాకోక చిలుక, అందులోనే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ అంతేకాదు ఇక్కడ మన తెలుగులో కందిరీగలు అంటారు, సో అవి ఉన్నాయి. సో రకరకాలవి అంటే ఒరిజినల్ సో ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మన ల్యాబ్లో మనం ఓవరాల్గా చూసుకుంటే డిఫరెంట్ టైప్స్లో ఇక్కడ తేనెటీగలు ఉన్నాయి. అంటే ఫస్ట్ దశ నుంచి అది లాస్ట్ దశ వరకు ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకునే తేనెటీగ అనుకుంటా. సో మేబీ ఇక్కడ చాలా ఇన్సెక్ట్స్ ఉన్నాయి. ఏంటి బ్రో ఇది? బ్రదర్, దీన్ని నార్మల్గా ఇన్సెక్ట్ మ్యూజియం అని అంటారు. సో ఇన్సెక్ట్స్ వల్ల అగ్రికల్చర్లో సో డిసీజ్ కాజెస్ ఉంటాయి, ప్లస్ బెనిఫిషియల్ కూడా ఉంటాయి. సో వాటి గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం వీటిని మా చేతే పట్టిస్తారు. సో వాటికి యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళే ఇస్తారు. ఇచ్చి ఇంకా బ్యాక్ యార్డ్ లో ఫీల్డ్ ఉంటుంది. సో ఆ ఫీల్డ్ నుంచి మేమే కలెక్ట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేసిన తర్వాత సో వాటిని ఇందులో స్టోర్ చేస్తారు, ఎవరైనా వస్తే వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపించడానికి. ఫస్ట్ సాయిల్ ల్యాబ్ చూసాము, తర్వాత సెరికల్చర్ చూసాం, అండ్ దెన్ ఇక్కడ మనం ఇన్సెక్ట్స్ మ్యూజియం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళు అగ్రికల్చర్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇంకా ఉన్నాయి యూనివర్సిటీ గురించి, ఇంకా కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇంకా ఏమున్నాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో అటు కూడా వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మనం గురుకాశ్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ వర్క్షాప్ బ్లాక్ దగ్గర అయితే ఉన్నాము. లోపలికి వెళ్తే ఇక్కడ మనం చూసుకుంటే వర్క్షాప్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అకాడమిక్ బ్యాంక్స్ ఆఫ్ క్రెడిట్స్ వాళ్ళకు ఉన్నటువంటివి, అండ్ యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా ఉంది వాళ్ళకి, అంటే ర్యాగింగ్ నో ర్యాగింగ్ అని కూడా మనం తెలుసుకోవచ్చు.
అండ్ ఇక్కడ వర్క్ షాప్స్కి వెళ్దాము, అక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు అండ్ లెక్చరర్స్ కూడా ఉన్నారు అండ్ వాళ్ళతో మాట్లాడదాం. మనం ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే చేశారనమాట కొన్ని థింగ్స్. సో లోపల మెషిన్స్ అనేవి అయితే ఉన్నాయి, ఇక్కడ కొన్ని మెషిన్స్ ఉన్నాయి, అక్కడ కొన్ని మెషిన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ స్టూడెంట్స్ అయితే లేరు. ఇప్పుడు క్లాస్ జరగట్లేదు అనుకుంటా, లాస్ట్లో క్లాస్ జరుగుతుంది. మనం ఆ క్లాస్ దగ్గరికి కూడా వెళ్దాం. వెల్డింగ్ షాప్ అని ఒకటి, మెషిన్ షాప్ అంటే ఇది. సో ఇక్కడైతే మెషిన్స్ ఉన్నాయి, ఫుల్ ఆఫ్ మెషిన్స్, మొత్తం మెషిన్సే ఉంటాయి. సో ఆల్మోస్ట్ ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఎలా ఉంటుంది గురుకాశీ యూనివర్సిటీలో అంటే మెషిన్స్తో డైరెక్ట్గా వర్కింగ్ అయితే చేపిస్తారు మన చేతులతో. మనం డైరెక్ట్గా ఇప్పుడు మనం ఇలాంటి మెషిన్స్ ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఏదైనా కంపెనీస్లో మాత్రమే మనకు కనిపిస్తాయి. సో ఇక్కడైతే ప్రాక్టికల్గా మనకు నేర్చుకోవడానికి రెడీగా పెట్టేసి ఉన్నారనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనం ఈజీగా నేర్చుకోవచ్చు వర్క్ని. లెర్నింగ్ బై డూయింగ్ అంటారు కదా, సో అట్లా మనం చేసేదాన్ని బట్టి మన వర్క్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. గురుకాశ్ యూనివర్సిటీలో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మనం వెనకాల చూడొచ్చు వెల్డింగ్ చేస్తున్నారు అనమాట. వెల్డింగ్ ఏంటంటే ప్రాక్టికల్, ఇది కూడా మనకి దగ్గరుండి నేర్పిస్తున్నారు ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్కి ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చాలా అవసరం. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్ ల్యాబ్ దగ్గర ఉన్నాము. ఎగ్జాక్ట్గా ప్రాక్టికల్ ల్యాబ్స్ అనేవి ఎంత ప్రాక్టికల్గా ఉంటాయి, స్టూడెంట్స్కి ఎంత యూస్ఫుల్గా ఉంటాయి, వాళ్ళు ఎలా చూపిస్తున్నారు. అండ్ రీసెంట్గానే అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళతో MOU కూడా అయింది గురుకాశ్ యూనివర్సిటీ వాళ్ళతో. సో అది ఎలా ఉంటుంది, ఆ ప్రాక్టికల్ ల్యాబ్ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న ఫ్యాకల్టీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి వెళ్దాం. We will show you that how there are steps involved for preparation of plaster. We have applied B2 Pro same chemical in this brick, and we can see this chemical is acting like a waterproofing coat. This is new product, or we can say green product for new product for construction. These are AAC blocks, basically aerated autoclave blocks. These are in nature lighter than bricks. Always here somewhere rainwater harvesting. This is a type of instrument which we can use for rainwater harvesting. From this side, rainwater comes inside, and with centrifugal force, clean water can from this side, and from bottom the wastewater. Yeah. Okay. This is structure. I think you have Column seen this. beam. Yeah, Okay. column and beam. This is a reinforcement work for column and beam. Okay. This is fly ash. Basically, you have heard cement, OPC and PPC cement. Yeah. When we add fly ash on OPC cement, PPC cement is formed. Okay. Basically, these are demo of different type of concretes. Generally, when we want to test concrete, we make a cube of 15 by 15 by 15 centimeter. This was standard Indian standard code just mentioned. These are different type of concrete. You can see Coro Protect, iFlow, Fire Safe, Duraplus. They are all sample of different concretes. సో ఇప్పుడు మనం మెయిన్గా కల్చరల్ యాక్టివిటీస్ జరిగే ప్లేస్లో ఉన్నామన్నమాట. మీరు వెనకాల చూసుకుంటే మీకు ఆ డయాస్ కనిపిస్తుంది, ఇక్కడే అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మెయిన్గా మనం పంజాబ్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కల్చరల్ యాక్టివిటీస్కి పెట్టింది పేరు, ఆ డాన్సెస్ కానీ మీకు గుర్తు ఉండే ఉంటుంది, బల్లే బల్లే అనే స్టెప్స్ కానీ ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్ కూడా ఉంది కూర్చోవడానికి, అండ్ ఇక్కడ చైర్స్ అవి అన్నీ వేసి అరేంజ్ చేస్తారు. అండ్ మెయిన్గా మన తెలుగు స్టూడెంట్స్కి కూడా ఇక్కడే అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. మన వాళ్ళకి ఈవెన్ లాస్ట్ ఇయర్ ఇక్కడ బతుకమ్మ కూడా చేశారనమాట. అంటే మన కల్చర్కి సంబంధించి వినాయక చవితి ఇలాంటివి చాలా జరుగుతాయి. సో లోపల ఆడిటోరియం కూడా ఉంది, అండ్ అది చాలా పెద్దగా ఉంటుందని కూడా చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళి కూడా చూద్దాం రండి. సో ఆడిటోరియం ఇదనమాట. సో లోపలికి వెళ్దాం. ఆడిటోరియం అయితే వావ్, నిజంగా సినిమా హాల్ ఫీలింగ్ వస్తుంది నాకైతే, ఎందుకంటే అంత బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏవైనా మీటింగ్స్ కానీ అఫీషియల్ మీటింగ్స్ కానీ స్టూడెంట్స్కి ఏవైనా మోటివేషనల్ ఏమైనా చెప్పాలి అనుకుంటే ఇక్కడే జరుగుతాయి అన్నమాట ప్రోగ్రామ్స్. లాస్ట్ ఇయర్ కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేశారు. అండ్ సర్టిఫికేషన్స్ కూడా మెయిన్గా ఇక్కడ చాలా సర్టిఫికేట్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు, గేమ్స్ పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ. అండ్ అంతేకాకుండా అగ్రికల్చర్లో పంటలు పండించుతారు కదా, వాటికి కూడా వీళ్ళకి సర్టిఫికేట్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. సో అలాంటి ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా ఇక్కడ కవర్ చేస్తారు, అండ్ ఇక్కడ అవన్నీ జరుగుతాయి. సో మనం చూసుకోవచ్చు గురుకాశీ యూనివర్సిటీ
NAAC అక్రిడేషన్ A++ గ్రేడ్ అని చెప్పి ఉందన్నమాట. సో నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినట్టు ఫస్ట్ నార్త్ ఇండియాలోనే A++ గ్రేడ్ అక్రిడేషన్ ఉన్న ఫస్ట్ యూనివర్సిటీ ఇదనమాట. సో మీరంతా చూసుకోవచ్చు, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా పైన కూడా ఉంది, అక్కడ పైన కూడా మనకి ఇటు నుంచి చూస్తే కనిపిస్తుంది. సో అక్కడ కూడా మొత్తం చైర్స్ వేసి కూర్చోబెట్టారు. సో అలా ఉంటుంది అనమాట. చాలా అయితే నాకు చాలా బాగుంది. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి యూనివర్సిటీలో, అవి కూడా చూద్దాం, మనం వెళ్దాం. సో ఇందాక మీకు ఆడిటోరియం చూపించా, ఇప్పుడు క్యాంటీన్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ క్యాంటీన్ ఇది బయట స్పేస్, ఇక్కడంతా స్టూడెంట్స్ కూర్చోవడానికి ఈవినింగ్ టైమ్స్లో మార్నింగ్ టైమ్స్లో చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదొక టైప్ ఆఫ్ డిజైన్ అన్నట్టు. సో బయట పీస్ఫుల్గా ఫొటోస్ దిగడానికి వాటికి బాగుంటుంది. సో లోపలికి వెళ్దాం, క్యాంటీన్ ఎలా ఉంటుంది, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, మెయిన్గా ఎలాంటి వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూద్దాం. రండి లోపలికి వెళ్దాం. సో చూసారుగా, క్యాంటీన్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ఒక్క క్యాంటీనే కాదు, ఇలాంటివి చాలా క్యాంటీన్స్ ఉన్నాయి. బట్ క్యాంటీన్ పక్కనే మనకి స్కాలర్షిప్స్కి సంబంధించి అండ్ స్పోర్ట్స్కి సంబంధించి ఒక బిల్డింగ్ అయితే ఉంది. మెయిన్గా నేను చెప్పినట్టు పంజాబ్లో ఎలా ఉంటుందంటే స్పోర్ట్స్కి చాలా ప్రయారిటీ ఇస్తారనమాట. స్పోర్ట్స్ అనేవి మెయిన్ థింగ్. వీళ్ళు ఎక్కువ ఆ రన్నింగ్స్లో కానీ అండ్ ఆర్మీలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం పంజాబ్ వాళ్ళని, ఎక్కువ లీడింగ్ అంతా వీళ్ళదే ఉంటుంది. మరి అక్కడ స్పోర్ట్స్ ఏమున్నాయి, వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ ఏంటి, అండ్ అంతేకాకుండా మెడల్స్ ఏంటి, ఆ స్కాలర్షిప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుందాం, నాతో రండి. సో ఫైనల్గా స్పోర్ట్స్ అండ్ స్కాలర్షిప్స్ బిల్డింగ్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే అక్రిడేషన్స్ MOUs అని ఉంది. అప్రూవ్డ్ బై UGC అండ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మెంబర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, ఇలా ఆల్మోస్ట్ నాకు తెలిసి 35 ఉన్నాయి MOUs కానీ అక్రిడేషన్స్ కానీ. సో అండ్ అంతేకాకుండా ఇక్కడ కూడా గురుకాశ్ యూనివర్సిటీ, అంటే ఎవరైతే ఇక్కడ డైరెక్టర్స్, జనరల్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిక్చర్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ పైన మీరు చూసుకోవచ్చు వాళ్ళకి వచ్చినటువంటి అవార్డ్స్ అండ్ మెడల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ సెకండ్ పొజిషన్ సీనియర్ నేషనల్, ఫస్ట్ పొజిషన్ ఇంటర్ స్టేట్ అని వచ్చింది. సో అన్ని స్పోర్ట్స్ ఇక్కడ బాగా నేర్పిస్తారనమాట. ఇంకా మనోడు కూడా ఇక్కడ ఉంది. సో ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అని చెప్పేసి ఇక్కడ రూమ్ ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం, ఆ రూమ్లో కూడా ఏముందో మీకు చూపిస్తాను. వావ్ 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 వావ్, ఎన్ని మెడల్స్ ఉన్నాయి అసలు, ఎన్ని కప్స్ ఉన్నాయి ఇక్కడ. నాకైతే రెండు కళ్ళు చాలట్లేదు, ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంత పెద్ద కప్పు. అసలు గురుకాశ్ యూనివర్సిటీ విన్నర్, ఇది కబడ్డీకి వచ్చిన కప్పు రన్నర్అప్కి. సో ఇక్కడ మెయిన్గా ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అని చెప్పేసి విన్నర్ ట్రాఫీ ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ సార్ కూడా ఉన్నారు. ఆయన ఎవరు అసలు ఇక్కడ ఉన్నారు, ఆయన గురించి తెలుసుకుందాం అండ్ ఈ అవార్డ్స్ గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే జీ. नमस्ते। సో आपका नाम क्या है? डॉक्टर बलविंदर कुमार। डॉक्टर बलविंदर कमाल. So इतना so many awards are there, so many cups are there. Can you tell about this? हाँ सर, ऐसा है, हमारी यूनिवर्सिटी के जो माननीय हमारे चांसलर साहब हैं सरदार गुरलाब सिंह सिद्धू जी, और हमारे मैनेजिंग डायरेक्टर हैं डॉक्टर सुखराज सिंह जी, और हमारी यूनिवर्सिटी के जो वाइस चांसलर हैं डॉक्टर जगतार सिंह धीमान जी, ये उन्होंने हमारी स्पोर्ट्स जो पॉलिसी बनाई है वो इतनी अच्छी स्पोर्ट्स पॉलिसी बनी है जिसमें प्लेयर जो भी हमारी यूनिवर्सिटी में प्लेयर आता है, आउटस्टैंडिंग प्लेयर आता है, उसको हम स्टडी फ्री करते हैं। हाँ, उसको स्कॉलरशिप देते हैं, उसको डाइट मनी देते हैं और उसको अकोमोडेशन देते हैं फ्री। అచ్చా, మీకు అర్థమైందా ఏం చెప్తున్నారో? ఎవరైనా స్టూడెంట్స్ బయట నుంచి వచ్చి స్పోర్ట్స్లో ప్రావీణ్యం కలిగి ఉంటే, అంటే స్పోర్ట్స్ మంచిగా ఆడగలిగితే ఇక్కడే ఫ్రీ ఫుడ్ పెడతారంట, ఫ్రీ డైట్ మెయింటైన్ చేస్తారంట, స్కాలర్షిప్స్ ఇస్తారంట. ఈవెన్ ఇంకా ఎక్కువ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్ అయితే ఫ్రీగా కూడా చదువుకోవచ్చు అని చెప్తున్నారు ఆయన. అంత క్లియర్గా ఉన్నారు. ఏ క్యా హై సార్? सर ये अल्पाइन स्कीइंग में हमारी यूनिवर्सिटी ने पार्टिसिपेट किया AOU में, अच्छा जो कि जम्मू कश्मीर में ये टूर्नामेंट हुआ था, उसमें हम चैंपियन बनकर आए। अच्छा, हमें गोल्ड आया हमारी यूनिवर्सिटी का। అంటే ఇవే కాదండి, చాలా ఉన్నాయి యూనివర్సిటీ గురించి. పక్కనే FM కూడా ఉంది, వీళ్ళకే సొంత FM ఉందంట. మరి దాని గురించి కూడా మనం తెలుసుకుందాం, వెళ్దాం పదండి. JKU రేడియో 90.4 అనమాట. సో ఇది వీళ్ళకు ఉన్నటువంటి FM. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు
లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఓన్ ఎఫ్ఎం ఉందంటే కొంచెం గ్రేట్ అనే చెప్పాలి, ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఎఫ్ఎం మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ అంతా సిస్టమ్ అన్నీ ఉన్నాయి. అండ్ గెస్ట్ ఆఫ్ హానర్ అంట, కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి వీళ్ళకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎఫ్ఎంని మెయింటైన్ చేస్తున్నారు. అంటే స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టడీస్కి వచ్చి ఉంటారో వాళ్ళకి క్లాసెస్లో కానీ, ఆడిటోరియంలో కానీ అండ్ ఫోన్స్లో కూడా ఈ ఎఫ్ఎం అనేది అవైలబుల్లో ఉంటుంది. అండ్ నేను విన్నది ఏంటంటే మన తెలుగు స్టూడెంట్స్ కోసం కూడా తెలుగు పాటలు ప్లే చేస్తారంట, తెలుసా మీకు వీళ్ళు? సో ఇంత గ్రేట్, అంటే ఇంత ప్రియారిటీ ఇస్తున్నారు. వీళ్ళ సొంత ఎఫ్ఎం పెట్టుకొని కూడా మన తెలుగు స్టూడెంట్స్ కోసం తెలుగు పాటలు వీళ్ళు ప్లే చేయడం అనేది చాలా గ్రేట్. నాకైతే ఎఫ్ఎంలో మాట్లాడాలని ఉంది, కానీ నేను మాట్లాడితే వాళ్ళు భయపడతారు.